హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫిబ్రవరి వరకు అయితే మనకు చామంతుల సీజన్ అయిపోతుంది కదండి. చామంతుల సీజన్ అయిపోయినా సరే మే వరకు మన గార్డెన్లో ఫ్లవర్స్ అనేది ఇంత బాగా రావడానికి ఏం చేయాలి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి దానికి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మన గార్డెన్లో అయితే చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదండి. వీటన్నిటిని నెక్స్ట్ ఇయర్కి ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు ఒకసారి ఫ్లవరింగ్ అయిపోగానే ప్లాంట్లను అయితే అలా వదిలేయకూడదండి. మొత్తం కూడా ఫ్లవర్స్ అయితే ఎంతవరకు వస్తున్నాయో అవన్నీ కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, మొక్క అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ మొక్కకైతే లేట్గా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, అంతా కూడా ఫ్లవరింగ్ అయిపోయిందండి. కిందున్న మొక్కకైతే ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చింది. మదర్ స్టెమ్ అనేది ఎండిపోయిందండి, అంటే మదర్ స్టెమ్ మొక్క ఎండిపోయి పక్క నుంచి పిలకలు వచ్చేసి బ్లూమింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎగ్జాంపుల్ ఇదే అండి. ఒక్కోసారి సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనకు మదర్ స్టెమ్ అనేది చనిపోతుందండి, పక్కన ఉన్న పిలకలు మాత్రమే బతుకుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఇలా ప్రూనింగ్ చేస్తున్నాం కదండి, ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త చిగుర్లు అనేది వస్తాయి, అలాగే మళ్ళీ బర్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ప్రూనింగ్ చేసుకునే ఈ కొమ్మలన్నీ కూడా చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్ మొక్కను తీసుకొని, అంటే 2 ఇంచెస్ స్టెమ్ని తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి నాట్ ఉన్న దగ్గర అయితేనే వేర్లు వస్తాయి. ఆ నాట్ ఉన్నదైతే మట్టిలోకి కూర్చేస్తే దీనికి వేర్లు వస్తాయి. మేలోపు మనకి దీనికి కూడా బర్డ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అలానే పెట్టాను, అలా పెట్టి చాలా మొక్కలు అయితే నేను సేవ్ చేసుకున్నాను అండి. సో అందుకనే మీకు చెప్తున్నాను. ఇలాగ పెట్టుకొని ఒక్క మొక్క నుంచి మనం 100 మొక్కలు అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలాగే మనకి నా దగ్గర ఉన్న ప్లాంట్లు అన్నీ కూడా ఈరోజు ప్రూనింగ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇంకా మే రావడానికి అయితే 3 మంత్స్ ఉంది కదా, ఆ లోపు మళ్ళీ బర్డ్స్ వచ్చేసి మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందండి. నేను ప్రతిసారి ఇలానే చేస్తానండి. ఒకసారి ఫ్లవరింగ్ అయిపోగానే అస్సలు వదిలేయను. చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఒక బొకేలాగా అనిపిస్తుంది కదండి అలా తెంపి పట్టుకుంటే. చూస్తున్నారు కదా పింక్ కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగ మొత్తం ప్రూన్ చేసేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న మొక్కలన్నిటిని కూడా ప్రూన్ చేస్తాను. ప్రూన్ చేసి ఎరువులు అయితే ఇచ్చేస్తానండి. ఎరువులు ఇవ్వడం వల్ల మనకి కొత్త చిగుర్లు అనేది వచ్చేసి బ్లూమింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మొక్కలనంతా ప్రూన్ చేసుకున్న తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మన సాయిల్ని అయితే లూజ్ చేసుకోవాలండి. పైన లేయర్ని మొత్తం ఇలా లూజ్ చేసేసుకోవాలి. సాయిల్ ఇలా లూజ్ చేయడం వల్ల మనకి రూట్స్కి అనేది ఏరియేషన్ బాగుంటుంది. అక్కడక్కడ మన మొక్కకు చామంతులకైతే కింద నుంచి ఆకులు ఎండిపోతూ వస్తుంటాయి కదా, అలాంటివన్నీ కూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్లో కొద్దిగా 2 గుప్పిళ్ళంతా మస్టర్డ్ కేక్ కలుపుతున్నానండి. ఈ మస్టర్డ్ కేక్ అనేది మన మొక్కలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే బ్లూమింగ్ రావడానికి, అలాగే కొత్త చిగుళ్ళు రావడానికి, మొగ్గలు రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ దేనికోసం అంటే, మనకి ప్లాంట్ని మొత్తం ప్రూనింగ్ చేసాం కదండి, ప్రూనింగ్ చేసినప్పుడు కొద్దిగా షాక్ గురవుతూ ఉంటుంది. అది షాక్ గురవ్వకుండా ఉండడానికి కోసం అయితే ఈ ఎప్సమ్ సాల్ట్. అలాగే ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల చిగుర్లు అనేది చాలా తొందరగా వస్తాయండి. వచ్చిన చిగుర్లు చాలా హెల్తీగా వస్తాయి, అలాగే గ్రీన్గా ఉంటుందండి ప్రతి చెట్టు కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు ఈ వర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్, ఇంకా మస్టర్డ్ కేకు 3 కూడా మంచిగా కలిసే విధంగా ఇలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని మనము ప్రతి ఒక్క మొక్క మొదట్లో ఇచ్చేసుకోవడమేనండి. ఇప్పుడు సాయిల్ అనేది కొద్దిగా తీసేసి ఇప్పుడు ఈ 3 కాంబినేషన్ ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ సాయిల్ అనేది దాని మీద పెట్టేసేయాలండి. ఇలాగా మొక్క చుట్టూతా ఒక 3 గుప్పిళ్ళంతా అయితే వేసేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల చిగుర్లు అనేది చాలా తొందరగా వస్తాయి. వచ్చిన చిగుర్లకి మొగ్గలు కూడా చాలా తొందరగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ప్రతి మొక్కకు మా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకు ఇలానే చేస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా ప్రతిసారి బ్లూమింగ్ అనేది నాకు చాలా బాగా వస్తుంది.
ఇలాగా వర్మీ కంపోస్ట్, మస్టర్డ్ కేకు, ఎప్సమ్ సాల్ట్, ఇంకా దీంట్లో మనము మన దగ్గర ఉంటే గ్రౌండ్నట్ కేక్ పౌడర్ కూడా కలుపుకోవచ్చండి. ఈ కాంబినేషన్లో ప్రతి 15 రోజులకు ఒకసారి కలిపి మనం మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా గ్రో అవుతుందండి. మనము ఎట్లాగో వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా, దానివల్ల మొక్క గ్రోత్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. బ్లూమింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న మొక్క కూడా మొత్తం ప్రూన్ చేశానండి. ప్రూన్ చేసిన తర్వాత కొత్త చిగురు వచ్చేసి మొగ్గలు కూడా ఎలా స్టార్ట్ అయిపోయాయో చూడండి. ఇంత బాగా మనకి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనం ఆర్గానిక్ వేలో కూడా ఇంత బాగా ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే పండించుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. ఇక్కడ మా దగ్గర ఉన్న ప్లాంట్లు అన్నిటికి కూడా నేనైతే వేసేస్తానండి. వీడియో అయితే లెంతీ అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రూన్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఇలాగా పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టేసిన వాటికి మనకి 15 డేస్లో రూట్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే చిగుర్లు కూడా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఐడెంటిటీ కోసం అయితే నేను ఏ మొక్క అయితే ప్రూన్ చేసి పెట్టానో ఆ ఫ్లవర్ అయితే అందులో పెట్టానండి. తర్వాత దానికైతే నేను కుండీ మీద నేమ్ అయితే రాసి పెట్టుకుంటానండి. మనకి తర్వాత ఈజీగా ఐడెంటిఫై అయితే చేయగలరు.